वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे। सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। भोला शंकर भगवानिकी అమ్మ గట్టిగా అన్నది जगदंबा महाराज्ञी की राजा रामचंद्र भगवान की मदनानंद सरस्वती स्वामी भगवान की श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की ललिता परमेश्वरी माता की। समस्त ప్రపంచంలో అందరికీ ఆధారభూతమై అన్నీ తానై అంతటా వెలిగేటువంటి దివ్యమైన ఆనంద స్వరూపం చైతన్య స్వరూపం మన రామంతపురంలో బొడ్డు రాయి దగ్గర నుంచి ఈరోజు పిలిస్తే వచ్చినటువంటి దేవతామూర్తి వరకు ఒకే స్వరూపం. అదే అమ్మ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఋత్విజుల స్వరూపంలో వచ్చినటువంటి అతిథుల స్వరూపంలో కార్యకర్తలుగా అమ్మ నియమించిన ప్రభాకరు శైలజ దంపతుల స్వరూపంలో మీ అందరినీ కార్యోన్ముఖాలను చేస్తున్న అమ్మ స్వరూపంలో తనకు తానే నడిపించుకుంటున్నట్టుగా మీ అందరిగా మారిన అమ్మ ఈ స్వరూపంలో మీ అందరి స్వరూపంలో వెలుగుతున్నది. మీ అందరినీ వెలిగిస్తున్న అమ్మనే నన్ను కూడా వెలిగిస్తున్నది. మనందరిలో ఉన్న అమ్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ మహత్తరమైనటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభాకరుడు. ప్రభాకరుడు అంటేనే వెలుతురు ప్రసాదించేటువంటి వాడు అని తాత్పర్యం. ఆయనకు శైలజ తోడైంది, ఇక వెలుతురుకు తక్కువేముంటుంది. అందుకోవడమే మన యొక్క అదృష్టంగా మనం భావించాలి. కార్యక్రమాన్ని రూపకల్పన చేసేటువంటి అవకాశం కూడా పరమాత్మ వాళ్ళకి ఇచ్చాడు, లేకుంటే రూపకల్పన చేయడం సాధ్యం కాదు. చాలా సంతోషంగా కోటి లలితా సహస్రనామ పారాయణ క్రతువు జరుగుతున్నది. క్రతువు, యజ్ఞము, ఇష్టి, యాగము ఇవన్నీ యజ్ఞ సంబంధమైనటువంటి మాటలు. క్రతువు ఇదంతా మనం చేసేటువంటి క్రియారూపకంగా భగవంతునికి నామ సమర్పణ చేస్తున్నాం. అమ్మవారికి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. అమ్మ నామపారాయణ ప్రీత. నామాలు వేరు, నామపారాయణం వేరు. నామాలుగా చేసేటప్పుడు అర్చనగా ఉంటుంది, పారాయణంగా చేసేటప్పుడు స్తోత్రంగా ఉంటుంది. ఈ స్తోత్రమైన అర్చనైనా లలిత సహస్రనామాలను చూసుకుంటే స్తోత్రప్రియాయ నమః ఒక నామం ఉంటుంది, స్తోత్రప్రియ స్తుతిమతి ఒక మాట ఉంటుంది, నామపారాయణ ప్రియ నంది విద్య ఇది ఒకటి ఉంది. ఆ స్తోత్రప్రియ స్తుతిమతికి ఈ నంది విద్య నటేశ్వరికి చాలా దగ్గర సంబంధం. నామపారాయణ ప్రీత నంది విద్య. స్తోత్రానికి సంతోషపడతారా? చాలామందికి అనుమానం, స్తోత్రానికి సంతోషపడతారా? సంతోషపడారా చెప్పండి ఒకసారి. భగవంతుని విషయం పక్కకు పెట్టండి. భగవంతుని సంతోషం ఉందా దుఃఖం ఉందా మనకు తెలియదు, ఆయన చెప్పడు, మనకు తెలియదు కనుక మన సంగతి చూసుకుందాం. స్తోత్రానికి సంతోషపడతారా? సంతోషపడరా? ఏమండి మీరు చాలా బాగా కార్యక్రమం చేస్తున్నారండి ప్రభాకర్ గారు అన్నారు అనుకోండి, ఎంత సంతోషపడతారని ఆలోచన చేయండి. అదేవిధంగా అమ్మ ఎంత మంచిగా పారాయణం చేస్తున్నారు తల్లులు మీరు అందరూ అని నేను అన్నాను అనుకోండి ఒక మాట, ఎంత సంతోషపడతారు? అంటే ఒక స్తుతి, ఒక మామూలు మాటను మీరు చేస్తున్నటువంటి దాన్ని చూపిస్తే సంతోషపడతారు. ఏ విధంగా చూపిస్తున్నాం? మనం మాట ద్వారా చూపిస్తున్నాం. మాట ద్వారా చూపిస్తే స్తుతి అవుతుంది, ముఖము ద్వారా చూపిస్తే భావం అవుతుంది. ఈ రెండు కలిపి చూపిస్తే అంతర్గతమైనటువంటి భక్తి అవుతుంది. అంతర్గత భక్తి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేకుంటే ఏమవుతుంది? నోరు
పలకరింపు నొసలు వెక్కిరింపు అవుతుంది. నోరు పలకరింపు నొసలు వెక్కిరింపు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అమ్మవారిని పిలుస్తున్నాం కదా, పిలిచినప్పుడు కూడా ఎటువంటి అమ్మవారిని పిలుచుకుంటున్నాం మనం? సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణ. అమ్మ మంచి బొట్టు పెట్టుకో, టిక్లీ పెట్టుకోకు, మనం చెప్పడం అంతే కదా. తాత్పర్యం మంచి సకుంకుమతో బొట్టు పెట్టుకోమ్మా, టిక్లీ అతికించుకోకు, మా ఇంటికి వస్తున్నావు చాలా జాగ్రత్తగా రా అని చెప్తున్నాం. మనం మాత్రం టిక్లీ పెట్టుకుంటాం. ఆలోచన చేయండి. సకుంకుమ మంచి కుంకుమతో బొట్టు పెట్టుకొని రా, మంచి కస్తూరితో కూడినటువంటి బ్రహ్మాండ గంధం అల్దుకొని రా. ఇవన్నీ ఉన్నా పర్వాలేదు, నీకు చాలా కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు. అందరూ నానా క్లేశ సమన్విత అనండి. ఎన్నో రకాలైన కష్టాలు అనుభవిస్తున్నారు. శారీరకమైన కష్టాలు వేరు, శరీరగతమైనటువంటివి మన వద్దన్నా వస్తుంటాయి, అవి ఉంటాయి. తెచ్చిపెట్టుకున్న కష్టాలు చాలా డేంజర్ అండి. ఆ తెచ్చిపెట్టుకున్న కష్టాలు క్లేశాలు. మనకు ఉంటే ఒక కష్టం దాచుకోవడం, మంది వారికి ఉంటే చూడలేక కష్టం. ఇది ఒక కష్టం అండి. ఆలోచన మన గొప్ప పెరిగితే కష్టం, మంది గొప్ప పెరగకపోతే కష్టం, పెరగకపోతే ఇష్టం మనకు. ఆ విధంగా ఉంటే అదొక క్లేశం. ఇటువంటి క్లేశాలన్నీ దేవుని దగ్గరికి వచ్చి ఎక్కరు పెడుతుంటాడు. అమ్మ నాకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఎన్హాన్స్మెంట్, చాలా ఉన్నత స్థితి, మా పక్కింటి వాడికి మాత్రం ఏమి ఇవ్వకు, ఇటువంటివి కోరుతుంటారు. కోరుతుంటే అమ్మవారికి ఎంత కోపం వస్తుంది. అందరు నా బిడ్డలతో బాబు మీరు ఎందుకంటే పంచాయతీ పెట్టుకుంటారని అమ్మవారు అనుకుంటుంటారు. అటువంటి వేళ అమ్మవారికి విసుగొచ్చినా కూడా విసుక్కోకుండా సమంద హసితేక్షణం, అమ్మ మంచి నవ్వుకున్నటువంటి చిరునవ్వుతో కూడినటువంటి ముఖం ఉండాలి. అది కళ్ళల్లో నుంచి బయటకు కనబడాలి. ఎంత కష్టం చూడండి అమ్మకు. మనం అనుకుంటాం చాలా ఈజియెస్ట్ మెథడ్ అనుకుంటాం. వంట చేసేటప్పుడు అమ్మ సంగతి చూసి తెలుస్తుంది. మనకు తినేటప్పుడు బాగా అనిపిస్తుంది, బాగా చేసినాం అమ్మ, కానీ ఆ కూరగాయలు కోసుకుంటూ పని చేసుకుంటూ అటు వచ్చేవాళ్ళని చూసుకుంటూ, ఇటు తండ్రి గారిని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వంట చేసుకుంటూ ఇవన్నీ చేస్తే తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు అమ్మ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి తెలుస్తుందండి. అమ్మ కూడా మనం రమ్మనగానే తయారై వస్తుంది, కానీ ఆమె రావడానికి ఎంత సిద్ధమై ఉంటుందో బాగా ఆలోచన చేయాలి. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మనకేమవుతుంది, మనస్సులో మా అమ్మ కదా, ఇంత కష్టపడ్డది కదా, నా కోసం వస్తుంది కదా అని ఒక దీప ప్రభమలే ఒక చిన్నటువంటి భావం మొదలెడుతుంది. ఆ భావము అమ్మ చూస్తుంది. ఆమె ఎవరు? భావనామాత్ర సంతుష్ట హృదయ. ఎటువంటి భావము? భావం 3 రకాలు ఉంటుంది. మామూలుగా ఉండే భావం ఒకటి, సద్భావం ఒకటి, దుర్భావం ఒకటి, ఇవన్నిటి మించినటువంటి అభావం ఒకటి. భావము లేకుండా ఉండడం, నిర్లిప్తంగా ఉండడం. ఆ నిర్లిప్తంగా ఉండడం అంటే పట్టించుకోకపోవడం కాదు, పట్టించుకోకుండా ఉండడం నిర్లిప్తంగా ఉండడం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ స్తంభం ఉంది, అది నిర్లిప్తంగా ఉంది, లాభం లేదు. అన్నీ తెలిసి మౌనం అయితే నిర్లిప్తం. ఆ నిర్లిప్తంగా ఉన్నటువంటి భావం అభావం అవుతుంది. ఆ అభావంలో సంకల్పం కలిగితే ఒక భావం ఏర్పడుతుంది, ఒక ఉద్దేశ్యం. భావం అంటే ఆ భావం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ భావము సక్రమంగా పయనిస్తే సద్భావం అవుతుంది, పక్కకు పయనిస్తే దుర్భావం అవుతుంది. దుర్భావం వైపు మనకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు అటువంటి వాళ్ళు లేరు కాబట్టి దాని గురించి అవసరమే లేదని సద్భావమే వచ్చింది. ఈ సద్భావము ఎంతవరకు కరెక్ట్? ఏది సద్భావం? సత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి? అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే విష్ణవే. సత్ అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి భావము సద్భావం. సత్ అంటే మంచి చెడ్డని పక్కకు పెట్టండి, అది స్థూలమైన అభిప్రాయం. సూక్ష్మానికి వెళితే సత్ అంటే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి భావము నిజంగా మనలో ఉండాలి. ఈ సర్వత్రా వ్యాపించే భావం ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? సర్వత్రా వ్యాపించి ఎలా ఉంటుంది? మీరు సచ్చిదానందము అని ఒక మాట వింటుంటారు ఎప్పటికీ. సచ్చిదానందం సచ్చిదానందం అని ఒక మాట వింటారు. సత్తు చిత్తు ఆనందం అని పెద్ద మాట, కానీ ఆలోచన చేసుకుంటే మన ఇంట్లో చక్కెర డబ్బాలో ఉంటుంది, అది పెద్ద ఏమి అవసరం లేదు. ఆలోచన చేసుకోండి, చక్కెర ఉందా? ఆ చక్కెర ఎలా ఉంటుంది చెప్పండి? తీయగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అంతే కదా. స్థూలంగా చూస్తే తెల్లగా ఉంటుంది, ఇంకా స్థూలంగా వెళ్ళి చూస్తే ఒక డంబెల్ షేప్లోనో ఏ క్రిస్టల్ షేప్లోనో ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే తీయగా ఉంటుంది, అంతే కదా. మనకు కనపడే రూపం వేరు, ఉండేటువంటి రుచి కనపడదు, అనుభవిస్తే తెలుస్తుంది. ఏదైతే ఆ చక్కెరను ఎందుకు కొనుక్కుంటాను చెప్పండి? తెల్లగా ఉందని కొనుక్కుంటారు ఎవరైనా? స్వీట్నెస్, ఫర్ స్వీట్నెస్. మనం దాన్ని ఉన్నట్టు తీపిదనాన్ని అనుభవించడం కోసం చక్కెరను కొనుక్కుంటాం. మనకు తీపిదనం అందించడం కోసము
ఆ చక్కెరగా మారింది పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం. ఇంకేమి లేదు, కనపడేటువంటి విగ్రహ రూపాలన్నీ అవేండి. విగ్రహ రూపాలన్నీ అవి మనకు తీపిదనం మనకు అందించడం కోసం. లేకుంటే తీపికి అవసరమా? మనం తింటేవి తినకుంటేవి. కానీ మనం అందుకోవాలనుకున్నప్పుడు అందుకోవడానికి సిద్ధం చేసినటువంటి స్వరూపం ఆ స్వరూపం. ఆ స్వరూపమే కనుక మనలో గోచరిస్తే అది సత్స్వరూపం అవుతుంది. అటువంటి సత్స్వరూపాన్ని మనం పూజ చేసుకుంటున్నాం. భావంలో దాని నిండా నింపుకున్నాం. అటువంటి భావం నిండా నింపుకున్నప్పుడు ఏమవుతుంది మీరు బాగా గ్రహించుకోండి. మీకు అందరికీ అనుభవంలో ఉన్నటువంటి అంశమే ఇది. మీ పిల్లవాడు ఎక్కడో చదువుకుంటున్నాడు అనుకుందాం. చదువుకున్నాడో దూరదేశాల్లో లేక మనకు దూరంగా కొంతకాలం ఉన్నాడు. వాడు వస్తున్నా అని ఒక మాట చెప్పింది. చిన్న ఫోన్ ద్వారా నేను వస్తున్నానమ్మా అని ఫోన్ చేసినాడు. ఎప్పుడు వస్తున్నావురా అన్న. రేపు ఉదయం వస్తున్నాను అని చెప్పినాడు. సంతోషమే. మీరు ఎప్పుడు లేస్తారు చెప్పండి? రేపు ఉదయం 10 గంటలకు వాడు వస్తాడు. మీరు ఎప్పుడు లేస్తారు? 3 గంటలకు వేస్తారు. 3 గంటలకు రాత్రి అంతా నిద్రపోరు. బాగా మీరు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. రాత్రి అంతా నిద్రపోరు. 3 గంటలకు లేస్తారు. అన్ని శుభ్రం చేస్తుంటారు. 5 గంటలకే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. వాడు వచ్చి 11 గంటలకు కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. గేట్ దగ్గరికి వస్తారు, బయటకు చూస్తారు. అవునా? ఎవరు మాట్లాడుతున్నా ఒప్పుకోరు. గేట్ దగ్గరికి వస్తారు, బయటకు చూస్తారు. గేట్లో నుంచి లోపలికి తిరుగుతుంటారు, లోపలికి వెళ్తారు, ఇంటికి వస్తుంటారు, ఇంటికి వస్తుంటారు. పక్కింటి వాళ్ళు చూస్తారు. ఏం వదినా అట్లా తిరుగుతున్నావు అని వాళ్ళు అడుగుతారు. మావాడు వస్తారట. ఎప్పుడు వస్తారు? 11 గంటలకు. మరి 11 గంటలకు వస్తే ఇప్పటి నుంచి తిరుగుతున్నావు అని వాళ్ళు అడుగుతారండి. వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. మనకున్న ఆరాటం వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు 11 గంటలు అవుతుంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక చూస్తాం అనేటువంటి భావన ఉంటుంది. ఆ భావనలో ఉండి ఆ పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు రాగానే మీరు ఏం చేస్తారు? మొదలు ఆలోచన చేయండి. మీ కళ్ళలో నుంచి వచ్చేటి ఏమిటి? ఆ పిల్లవాడు తిడితే వచ్చేటి ఏమిటి? నీళ్ళే కదా. భావము సద్భావం అయితే వచ్చేది ఆనంద బాష్పము, దుర్భావం అయితే వచ్చేది దుఃఖ బాష్పము. కాబట్టి సద్భావంలో మనం ఉండాలి. మనం చూడగానే ఒక పరమాత్మను చూస్తున్నాం. మనం కొడుకు కోసం మనం ఎంత ఆరాట పడుతున్నామో, మనం ఇక్కడ పారాయణం కూర్చుందాము అనుకున్నప్పుడే అమ్మ సంతోషపడుతుంటుంది. ఇక పారాయణం చేస్తారు అని మన ముందుకు వచ్చి కూర్చుంటుంటే ఆమెకు ఆనందం అవుతుంది. ఆనందమైనప్పుడు మనం ఆనందంగా చదువుతూ ఉంటే అమ్మగారికి ఒక పేరు ఉంది, మీరు చదివిన దాంట్లో బిందు తర్పణ సంతుష్ట అని ఒక పేరు ఉంది. బిందు తర్పణ సంతుష్ట అంటే ఇటువంటి పూజ చేసేటువంటి శ్రీచక్రార్చన చేసే వాళ్ళంతా తర్పణాలు చేస్తారు. ఆ తర్పణాలతో స్థూల రకమైన సంతోషం. నీకు రాదు పూజ, నాకు రాదు, మీకు రాదు, నాకు రాదు. మనకు బిందు తర్పణం అంటే మనకు తెలియదు. మనకు వచ్చే ఒక బిందు తర్పణం అమ్మను చూసి పరిపూర్ణంగా ఆమె పాదార విందాలు పట్టుకొని మన కళ్ళలో నుంచి వచ్చేటువంటి ఆనంద బాష్పాలు ఆమెకు సమర్పించడమే బిందు. లేచింది కాదు. ఆలోచన చేయండి. అందులో ఉన్న అక్షరాలకు మనకు సంబంధమే లేదు. అక్షరాల్లో ఉన్నటువంటి అర్థం అమ్మవారే, దానికి మనకు సంబంధం లేదు. ఇవెవ్వి లేకున్నా కూడా మనల్ని పిలిపించి మనతో చదివించి నువ్వే చేస్తున్నావని మనకు ఒక దీపిక కలిగించి మనకు భక్తులుగా తీర్చిదిద్దిన అమ్మకు మనం కృతజ్ఞులమై ఉండాలన్నా ఉండొద్దా? ఒకసారి ఆలోచించి. ఇవేవి మనకు సంబంధం లేని అంశాలను మన మీద పెట్టి ఆమె సంతృప్తి పడుతుంది. ఆ విధంగా అమ్మ మనం చాలా దగ్గరగా తీసుకుంటుంది. దగ్గరగా తీసుకున్న అమ్మలాగా ఆదరిస్తుంది. ప్రపంచంలో నిర్వచించరాని పదార్థం ఒకటి ఉందండి. అది కేవలం ఒకే ఒకటి అమ్మ ప్రేమ. దట్స్ ఆల్. అంతకు మించి నిర్వచించడానికి ఎవడన్నా ప్రయత్నం చేస్తే వానికంట మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. డెఫినేషన్ ఉండదు దానికి. అమ్మ ప్రేమ. మీరు ఆలోచన చేయండి. 50 రకాల వస్తువులు తయారు చేస్తుందమ్మ ఇంట్లో, అన్ని రకాలు. తండ్రికి ఒకటి ఇష్టం, తాతకు ఒకటి ఇష్టం, మామకు ఒకటి ఇష్టం, పిల్లవాడికి ఒకటి ఇష్టం, కోడలకు ఒకటి ఇష్టం, అన్ని తయారు చేస్తుంది. ఇవన్నీ తను తింటుందా ఎప్పుడన్నా? మీరు అందరు అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు తింటుంది? వాళ్ళందరూ తిన్న తర్వాత తాను కూర్చొని వాళ్ళందరితో మాట్లాడుతూ తాను తింటుంది. అప్పుడు ఆనందపడుతుంది. మరి అమ్మ కూడా అంతే. జగజ్జనని, 3 అమ్మల మూలపుటమ్మ, అమ్మల గన్నయ్యమ్మ, 3 అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ. ఆలోచన చేయండి. అటువంటి అమ్మ ఆమె కూడా ఎంత సంతోషంగా ఉంటుంది. మనమందరం సుఖంగా ఉండాలి, మనమందరం సంతోషంగా ఉండాలి, మనమందరం ప్రేమతో ఉండాలి. 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, ఈ కాలంలో ఉండకపోవచ్చు, 2-3 సరిపుచ్చుకుంటున్నారు. 5-3 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు తన్నుకుంటూ ఉంటే ఏ తల్లి అన్నా సంతోషంగా ఉంటుందా? ఉండదు. ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉండరు. అంతేకాక ఒకడు ఏదో పనికి రాకుండా తయారై